భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం చెరువు సింగారం గ్రామంలో పత్తి రైతులు ఆవేదన వెల్లువెత్తింది. సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాటికాసు లమ్మకు పట్టా పాస్బుక్ ఉండి రైతు బంధు సాయం పొందుతూ బ్యాంకులో రుణం తీసుకున్నప్పటికే ఫారెస్ట్ అధికారులు పొలంలో పండిన 2 ఎకరాల పత్తి పంటను పీకేసీ అడవుల్లో పొదల్లో పడేశారని ఆరోపించారు. ఇది రైతు హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ కలెక్టర్, ఐటీడీ, పీఓ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్ప సత్యనారాయణ, సర్ప ముత్తయ్య, సున్నం లక్ష్మయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భూమి ఎప్పటి నుంచి దున్నుకుంటున్నావు? 30 సంవత్సరాలు. ఎట్టి చెప్పు. 30 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. ఈ పట్ట ఎవరు ఇచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. ఇచ్చిండు. మరి పైరు ఎందుకు పీకారు ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు? నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాను, ఎవరు వచ్చి కూడా నా చేనుని ఇది పట్టా రాలేదు, ఇది అదే అని చెప్పలేదు. ఈయన వచ్చి మరి ఇప్పుడు వచ్చిన ఎవరు ఇప్పుడు? నాగరాజు, ఆయన రామూర్తి. వాళ్ళిద్దరు మళ్ళా మాటలు ఎట్ట పడితే అట్టే మాట్లాడతారు, ఆడోరు అని చూడరు. లంచముండలు, దొంగ ముండలు అనుకుంటా. నేను ఎవరెవరు చేయమన్నారు, ఎందుకు ఇక్కడ చేస్తారు, తిట్టారా? తిట్టారు. మరి పైరు పీకి ఆడ పారేశారు? అది రొట్టెలు పడేశారు, పడేసి ఇక మళ్ళీ పుట్టలు తీసుకున్నారని చేయలేదని చెప్పటానికి మా రేంజర్ చెప్పిండు. మరి వేసారు, ఎండాకాలం కూడా అట్టే బెదిరించారు సార్. బెదిరించి మళ్ళీ ఏం చేశారు, మమ్మల్ని అక్కడ పిలిపించి మళ్ళీ ఇగో ఇంతవరకే చెయ్యి, వేరే చేస్తే నీ భూమి మొత్తం లాగేస్తామని చెప్పి కాగితాలు రాపిచ్చి సంతకాలు చేసి ఇక తీసుకున్నారు కాగితాలు. మళ్ళీ జిరాక్స్ ఇస్తామని జిరాక్స్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేశారు, ఇగో అది నరికితే ఇంతవరకే, ఇంకా ఎక్కువ వేస్తే మాత్రం మొత్తం తీసుకుంటామన్నారు. సరే అని చెప్పి అంతవరకే వేసేటప్పుడు ఉన్నారు, చూశారు, దున్నేటప్పుడు చూశారు. మరి ఇప్పుడు ఇంత చేయన, ఇంత పట్ట దీని మీద నేను ఎంతో తెచ్చిన అప్పు తెచ్చి మళ్ళీ నాకు మొగోళ్ళు లేడు, నా మా ఆయన చచ్చిపోయి కొంచెం ఇట్లా అయింది. అయితే వాళ్ళకి ఇప్పుడు చేస్తా. ఎందుకంటే సరే ఈ సంవత్సరం ఎట్లుంటే మరి వచ్చే సంవత్సరం చేయొద్దంటే సరే సార్ అని చెప్పి తీసుకుని ఇది ఒకటి ఏది మొత్తం అడవిలో పడేసారు పీకి? ఇది మొత్తం పీకిందేనా? మొత్తం పత్తి ఉందన్న, చేను అంతా ఇది మొత్తం చేను అంతా పీకేశారు. మొత్తం మీరు మూల కొద్దిగా మీరు మొత్తం అడిగి పోసేది, మొత్తం అడిగి పోసేది. నేను వచ్చేసరికి ఇదేంటి అనేసరికి ఇక రేంజర్ పీయమని చెప్పారు. అరే రేంజర్ పీయమని కరెక్ట్ చెప్తారు, పంట వేసినాం కదా, అప్పుడే మీరు ఏమని చెప్తారు కదా, తేడా ఉందని సరే ఏమని చెప్తారు కదా, మరి ఆగండి, మరి మాట్లాడదామని చెప్పాలిగా. కుప్పే అట్లా చెప్పి ఇక వాళ్ళు అప్పుడు నేను మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేస్తుంటే అప్పుడు ఇష్టపడి ఇక వెళ్ళిపోయారు ఇక ఫారెస్ట్ వాళ్ళు. మరి చేనుని పట్టేనా భూమిది? పట్ట ఇది పట్టే 4.5 ఎకరాలు పట్ట. 4.5 ఎకరాలు పట్ట. 4.5 ఎకరాలు ఉంది వాళ్ళు చూడు. ఈ వేరే సేన పక్క సేన చూసి మళ్ళీ వాళ్ళు చాలా పత్తి మొత్తం బీకేస్తారు ఫారెస్ట్ అని సరే. నేను ఎమ్మటి ఇతరులు దాటి వచ్చాను, ఈ తుప్పల నుంచి దాటి వచ్చారు, బిగుతున్నారు. అప్పుడు ఎమ్మటి నారా సారు ఈ సంగతి ఏంటంటే బిగుతానండి అనేసరికి వాళ్ళు బిగుతున్నారు. అరే అదేంటండి మీరే ఏమని చెప్పారు కదా, మీరు ఇంతవరకు వేసుకోండి అమ్మా అని చెప్పి మీరు కాగితాలు రాశారు, సంగతి చేశారు. మరి అటు మీకు మీరు ముట్టుకోవద్దమ్మా మరి అంటే మేము సరే ముట్టుకోమండి అని చెప్పి మేము అన్నాం. ఇక దాని మీద మళ్ళీ వచ్చారు వాళ్ళు, ఏం లేకుండా మాట మాకు తెలియదు దొంగ సర్వీస్ బిగుతారు. అదేంటి సార్ అనేసరికి మాకు రేంజర్ అయితే మాత్రం ఇప్పుడు పంట వేసినాం, ఇప్పుడు దీనికి ఏదైనా అవతోకలు ఉన్నా కూడా మీరు